ఓటు వేస్తున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చింతమడకలో ఆయన సొంత ఊర్లో ఓటు వేసిన పరిస్థితి సిచ్యువేషన్ చూసాం. ఏది ఏమైనా ఇవాళ ఒక రకంగా ఏపీలో అయితే రాజకీయ పార్టీల మధ్య గొడవలు జరుగుతున్న పరిస్థితి, పరస్పరం గొడవలు జరుగుతున్నాయి. వారంతా గొడవలు జరుగుతున్నప్పటికీ ఇవాళ ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. ప్రజలంతా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ రాజకీయ పార్టీల మధ్యన ఏమైనా విభేదాలు ఉంటే అది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఓటు వేయడానికి మాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. అక్కడ భద్రత కల్పించే బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఎన్నికల సంఘం ఆ బాధ్యత తీసుకుంది. ఇవాళ ఎక్కడ అటువంటి సిచ్యువేషన్ ఎక్కడైనా గొడవలు జరిగితే వారిని అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తున్నారు, వారిని అక్కడ నుంచి పంపిస్తున్నారు. ఈ విషయాల్లో పబ్లిక్ ఎక్కడ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఓటు వేయడానికి మాత్రం ఇవాళ పోలింగ్ కేంద్రానికి వెళ్లే బాధ్యతను మాత్రం పబ్లిక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మనం ఒకసారి మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. మురళీ మనోహర్ గారు, ఇవాళ గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే ఏదో ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి ఓటర్లు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఆ బాధ్యత తీసుకుంది. వారికి భద్రత కల్పించడం కానీ, లేకపోతే ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయడం విషయంలో కొన్ని చెదురుముదురు సంఘటనలు, వైలెన్స్ అనేది ఇన్ జనరల్ గా తగ్గింది బలరాం గారు. దేశం అంతా కూడా లాస్ట్ 2 decades కనుక మనం వెనక్కి వెళ్తే అప్పటికి ఇప్పటికి చాలా తగ్గింది, వైలెన్స్ తగ్గింది. చెదురుముదురు సంఘటనలు ముఖ్యంగా అసెంబ్లీతో పాటు పార్లమెంట్ జరుగుతున్నాయి కనుక బహుశా ఏపీలో ట్రెండ్ కూడా మొదటి నుంచి ఉన్న గొడవల నేచర్ ఉన్నటువంటి ప్రాంతాలు, మాచర్ల ఇలాంటి కొన్ని, లేకపోతే రాయలసీమ కొన్ని జిల్లాల్లో అక్కడ ఇంకా తగ్గుముఖం పట్టినా ఇంకా జరుగుతా ఉన్నాయి. పోటీ ఆ విధంగా ఉంది కనుక నెక్ టు నెక్ పోటీ ఉన్నట్టుగా నాకు తెలుస్తా ఉంది అక్కడ. అందుకే అక్కడ మాత్రమే మనకు అలాంటిది కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతి ఎన్నికలకు తేడా కనిపిస్తుంది మనకు. వారు చెప్పారు ఇక్కడ వాటర్ లేదు అని, అది దారుణము. ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో సుమారుగా ఒక 10 పోలింగ్ బూత్లు మార్నింగ్ తిరిగి వచ్చాను. ఎక్కడ కూడా అలాంటిది లేదు అసలు. వాటర్, అది కూడా కూల్ వాటర్, మామూలుగా కూల్ వాటర్, ఎంత కావాలంటే ప్లెంటీ ఆఫ్ వాటర్. సీట్స్, వృద్ధులకు కూర్చోవడానికి ఏర్పాటు, ప్రతిది కూడా క్లీన్ గా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. పోలీసు కూడా ఆ విధంగానే తిరుగుతున్నారు. తెలంగాణలో అయితే అసలు ఎంత ప్రశాంతంగా జరుగుతాయి ఎన్నికలు అంటే, హాయిగా జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళ అన్ని కంఫర్ట్స్ చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎండ ఉన్న దగ్గర టెంట్స్ వేసి ఓటరు దేవుళ్లను కాస్త మర్యాద ఇచ్చేటువంటి వాతావరణం కూడా మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇది వారు అన్నారు కదా, చదువు బాగా ఉండే దగ్గర ఈ గొడవలు కూడా బాగా తగ్గుతా ఉన్నాయి. అయితే మనం అప్రిసియేట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ అప్రిసియేట్ చేయాలి. ఈ విషయంలో అన్ని ఏర్పాట్లు గట్టి ప్రయత్నం జరుగుతుంది. అయితే నాకు ఒక చిన్న పాయింట్ ఇక్కడ రేజ్ చేస్తున్నాను నేను. మరి ఎందుకు పట్టణ ప్రాంతాల్లో ఓటు అంత బద్ధకంగా ఉంది, పోలింగ్ చాలా బద్ధకంగా ఉంది? కంటోన్మెంట్, ఉదాహరణకు కంటోన్మెంట్ లో అసెంబ్లీ ఉంది, పార్లమెంట్ ఉన్నాయి. మల్కాజిగిరి కిందికి వస్తుంది. అక్కడ కూడా 5.6%, 8%. సికింద్రాబాద్ లో లేకపోతే హైదరాబాద్ లో ఎలా ఉంటుందో అది కూడా హైదరాబాద్ లో ఉంది కనుక అక్కడ కూడా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది. ఇది నాకు ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, మల్కాజిగిరి తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డబల్ ఓటింగ్ ఉందండి అందరి ఓటర్లు కూడా. ఉదాహరణకు మల్కాజిగిరి ఇది ద బిగ్గెస్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీగా గర్వంగా చెప్తా ఉంటారు దేశం అంతా కూడా. దేశంలోనే 36 లక్షలు, ఇప్పుడైతే 39 లక్షలేమో అయ్యింది. అంతమంది ఓటర్లు ఉన్నటువంటి పెద్ద పోలింగ్ ఇదేంది అసలు పార్లమెంట్ నియోజకవర్గం లేదు కదా. మరి ఎందుకు 15 లక్షలు, 14 లక్షలు, హైయెస్ట్ లెస్ దెన్ 50% అని చూసినట్టయితే, మనం కాస్త కీన్ గా పరిశీలించినట్టయితే అదొకటే కాదు, చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అందరు ఓటర్లకు డబల్ ఓటు ఉంది. నిన్న మీరు చూసారా, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వలస పోతున్నటువంటి బస్సు, హైవే అనేది పట్టదు. ఎక్కడ దిక్కు రైల్వేలు, ట్రైన్లు, బస్సులు ఏమీ పట్టవు. అందరూ మైగ్రేట్ అయిపోయినప్పుడు వేల సంఖ్యలో, వారు చెప్పారు కదా విదేశాల నుంచి ఓటర్స్ వచ్చారు, ఏరోప్లేన్ లో వచ్చిన సుమారుగా 30-40 వేల ఓటర్లు వాళ్ళు వచ్చారు. రావడం మంచిది, అక్కడికి రావడం, ఓటు వేయడము చాలా గొప్ప విషయం. వాళ్ళని మనం అప్రిసియేట్ చేయాలి. అంత కీన్ గా ప్రతి ఓటు అలా వేయడం అనేది గొప్ప విషయం. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఓటు వేయడం కూడా తప్పేం కాదు. తాము ఎక్కడ ఓటర్స్ గా ఉన్నారో అక్కడికే వెళ్ళి ఓటు వేయడం కూడా తప్పేం కాదు.
కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతా ఉంది. ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు, లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంది, కానీ అక్కడికి వెళ్ళారు. అంతెందుకు మహబూబ్ నగర్ లాంటి నియర్ ప్లేస్, నల్గొండ లాంటి జిల్లా నుంచి వాళ్ళంతా కూడా ఇక్కడ మలక్పేట, ఎల్బీ నగర్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, వనస్థలీపురం, ఇదంతా కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ ఊరు దగ్గర ఓటేయాలని వెళ్ళిపోతా ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు రిజిస్ట్రేషన్ ఉండాలి? ఇక్కడ ఓటర్స్ గా నమోదై ఉండాలి. సో అందుకే ఆధార్ కార్డు కనుక ఒకసారి లింక్ చేస్తే నేను అనుకుంటాను అంటే వాస్తవమైనటువంటి ఓటర్స్ సంఖ్య వస్తుంది. అప్పుడు ఈ కనుక 39 లక్షలు 38 లక్షలు ఉండదు, ఉంటే ఏదో 30 లక్షలు 32 లక్షలు ఎంతో ఉంటుంది మల్కాజ్గిరి. అలాగే అంటే రియల్ గా ఉంటుంది, నిజమైన ఓటరే ఉంటాడు, ఒకే దగ్గర నమోదై ఉంటుంది. అప్పుడు ఏమనొచ్చు అంటే పర్సంటేజ్ అనేది తప్పు జరగదు, క్యాలిక్యులేషన్ తప్పు జరగదు. ఇప్పుడంతా కూడా ఓటర్ లిస్ట్ చూస్తే ఇప్పుడు 100 ఓటర్లు ఉంటే అందులో నేను అనుకుంటున్నాను 20 నుంచి 30 ఓట్లు డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓటర్ అని ఆయన తన ఇష్టం ఉన్న దగ్గర కంఫర్ట్ని బట్టి, ఆ రోజు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఓటేస్తా ఉన్నాడు. కొన్ని ప్లేస్ లో అయితే మీరు ఆశ్చర్యపోతారు, డబుల్ ఓటింగ్ కూడా వేస్తారు. నేను చాలా దగ్గర, ఉదాహరణకు చేవెళ్ళ గ్రామంలో నేను పనిచేశాను. అక్కడ ఓటరు హైదరాబాద్ లో ఇల్లు ఉంటది, ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ పొద్దున ఇక్కడ ఓటేసి మళ్ళీ వెళ్ళి అక్కడ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగాక కూడా డబుల్ ఓటింగ్ కూడా అవుతుంది, 2 ప్లేసెస్ లో ఓటింగ్. ఇలాంటి కొన్ని సమస్యలు ఇంకా మనం రిఫైన్ చేసుకోవాలి, మన యొక్క ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి ఎలక్టోరల్ సిస్టమ్. కానీ ఇప్పటికే ఎలక్టోరల్ మిషన్స్ రావడం, వీటి కారణంగా మనము మోడర్నైజ్ అయ్యాం, లైన్ లో నిలబడి ఓటేయడం నేర్చుకున్నాం. రిగ్గింగ్ అనేది బాగా తగ్గింది. తర్వాత ప్రూఫ్ తో వస్తున్నాడు, ఓటర్ ఐడెంటిటీతో వస్తున్నాడు కనుక నిజమైన ఓటర్లే వేసే అవకాశాలు బాగా పెరిగాయి. 90% వాస్తవమైన ఓటర్. అంటే ఒక్క ఓటు చిన్నప్పుడు 8 ఓట్లు వేసాం, 10 ఓట్లు వేసాం అని చెప్తున్న యూత్ నేను చూసేవాడిని. ఆ విధంగా చాలా సింపుల్ అన్నట్టు, ఒక ఓటు వేసి ఇంకో దగ్గర పోయి ఇంకో ఓటు, లేకపోతే అదే లైన్ లో మళ్ళా వచ్చి ఓటు వేయడం, ఇలాంటివన్నీ కూడా ఎంత ఇంక్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవి జరిగాయి. కనుక ఇంకా మార్పు తీసుకురావాలి, ఇంకా రిఫైన్మెంట్ తీసుకురావాలి, టెక్నాలజీ మరింత. కానీ చాలా అప్రిసియేట్ చేసే విషయం ఏంటంటే మనకు వృద్ధులకు ఇంటి దగ్గరికే ఓటు, ఇది కూడా చాలా గొప్ప విషయం కదా. ఆ విధంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే వికలాంగులకు, లేకపోతే ఇంకా కొంత అనారోగ్యమైనటువంటి వాళ్ళకు కూడా ఆ సౌకర్యం పెంచితే మంచిదే అనిపిస్తుంది. నా అబ్జర్వేషన్ ఇది. సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యం గారు, ఇప్పుడు మనము ఇప్పటికి కూడా ఈవీఎంలు రకరకాల సమస్యలు ఇస్తున్న పరిస్థితి. ఇవాళ చాలా సందర్భాల్లో చాలా చోట్లలో ఈవీఎంలు మొరాయించినాయి, ఇంకా మేము ఓటు స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్, ముఖ్యంగా ఈ స్టాఫ్ ని సరిగ్గా ట్రైన్ చేయలేకపోతున్నారు, వారికి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటి వరకు నేను 2-3 చోట్ల నుంచి వచ్చిన కంప్లైంట్స్ తర్వాత ట్రాక్ చేసి చూస్తే అక్కడ ఉన్న సిబ్బందికి అవగాహన లేకపోవడం. ఎట్లా చూడాల్సి ఉంటుంది దీన్ని? ఈ సమస్యకు పరిష్కారం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎలక్షన్ మిషనరీకి, ఈవీఎంస్ కు ఎక్స్పోజర్ ఉండదు ఈ స్టాఫ్ కు. ఎలక్షన్ రోజు 2 టైమ్స్ ట్రైనింగ్ పెడతారు. ఒక 1 వీక్ తర్వాత ఒకసారి, 1 వీక్ ముందు ఒకసారి పెడతారు. ఆ 2 సార్లు తప్ప మిగతా టైంలో ఆ మిషన్ చూసి ఉండరు. కాబట్టి ఇక రేపు అన్నప్పుడు డీల్ చేస్తారు మిషన్ ని. ఇవాళ పోలింగ్ ఉన్నప్పుడు నిన్న ఇంకొంత వాళ్ళకల్లా వాళ్ళు ఓన్గా పర్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకుంటారు. తీరా జనం రాగానే అందులో ఉన్నటువంటి టెన్షన్స్, ఇతర ప్రెజర్స్ తోటి వీళ్ళకు వచ్చినటువంటి ఆ కొంత పర్ఫెక్షన్ కూడా పోతుంది. అందుకని సరే అన్ని మిషన్లు కావుగా, అన్ని పర్సనల్ కాదుగా, అందరు పర్సన్స్ కాదు కదా. 100కు 1-2 నియోజకవర్గాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ లో యావరేజ్ ఒక 250 పోలింగ్ బూత్స్ ఉంటే అందులో ఒక 7-8 చోట్ల ఇటువంటి సమస్య ఎదురవుతుంటది. కాబట్టి దాంట్లో ఒకటి ట్రైనింగ్ లోపం అని చెప్పలేం, కానీ ఇండివిజువల్ కమిట్మెంట్ కూడా చాలా ముఖ్యం. ఏదో ఎలక్షన్ డ్యూటీ అనవసరంగా చేశారు అనుకుంటూనే ట్రైన్ అవుతుంటారు, ఎలక్షన్ డ్యూటీ అనవసరంగా చేశారనే వస్తా ఉంటారు, ఇల్లున్న దగ్గర నుంచి ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సిందని. ఇట్లా కొంతమంది నేను చూశాను. నేను 35 ఏళ్ళు ఈ డ్యూటీ చేశాను. కాబట్టి సరైనటువంటి కమిట్మెంట్, ఇది మన డ్యూటీ, ఇది నేషనల్ డ్యూటీ అని అనుకుంటే అప్పుడు ఆ ట్రైనింగ్ లోనే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అయిష్టంగా చేసే డ్యూటీలో ఆ పర్ఫెక్షన్ రాదు. అట్లా 100కి 8 మంది ఉంటారు, ఆ 8 మందికి ఇటువంటి సమస్యలు వస్తాయి. వీటితో పాటు కొత్తగా ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వాళ్ళు కూడా కొంత ప్రెజర్కు లోనవుతారు. ఆ ప్రెజర్ లో కొంచెం తప్పులు చేయటం,
అట్లాగే ఇంకొంతమంది ఈ పోయే విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్ అట అని చెప్పేసి ముందే తెలిసి, ఊరి పేరు తెలిసి ముందే తెలిసి అబ్బో అక్కడ డ్యూటీ చేయటం అట్లా టెన్షన్లో పడతా ఉంటారు. ఇట్లా రకరకాల వేరియబుల్స్ ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల అటువంటిది ఎదురవుతా ఉంటది. ఏదేమైనా ఇవాళ మరి ఇంప్రూవ్ అవుతా ఉంటే ఎలక్షన్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, చదువు కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది సమస్య అనుకోకూడదు. ఓటర్స్ ఇవాళ దరిదాపు 75% లిటరసీ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా అక్కడ ఏం మెషర్ డీల్ చేయాల్సిన పని లేదు కదా, గుర్తు మీద వత్తటమే. కాబట్టి అది కూడా రోజు రోజుకు ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలో 4 నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటు చేయడానికి పెద్దగా భయపట్ల. నేను ఇంతకుముందు పోలింగ్ స్టేషన్ లో చూసా, లేడీస్ కూడా ఈజీగా అట్లా పోయి ఓటేసి వస్తున్నారు. ముఖంలో ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే 4 నెలల కిందనే ఓటేశారు కాబట్టి. రేపు మళ్ళీ ఇంకో 4 నెలల పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వచ్చినాయనుకో, మళ్ళీ ఒక 2 సార్లు ఓటింగ్ వేస్తే అది పోతుంది, ఆ భయం పోతుంది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చినప్పుడు కొంత ఓటర్లు కూడా ఇబ్బంది పడుతుంటారు. వీటన్నిటి కారణాలు తప్ప ప్రత్యేకంగా ఈవీఎంలో లోపాలు ఉండి కాదు. తర్వాత మెకానికల్ కాబట్టి ఏదో 1-2 ఆ ఎర్రర్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్టనే మనం తీసుకోవాలి. తర్వాత రెండోది, ఈవీఎంల మీద ఓ పెద్ద ఆరోపణ, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎంని మేనేజ్ చేశారని ఆరోపణలు చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, ఇంజనీర్స్ ఛాలెంజ్ కూడా చేస్తారు, ఏమనంటే ఈవీఎంని బ్లాక్ చేయొచ్చు అని. కానీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది. ఎవరైనా ఛాలెంజ్ చేయదలుచుకుంటే మా దగ్గర ప్రూవ్ చేయండి అన్నారు. ఇంతవరకు అట్లా ముందుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ముందు ప్రూవ్ చేసిన వాళ్ళు లేరు. కానీ దేశవ్యాప్తంగా ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్పేసి ఓడిపోయిన ప్రతి పార్టీ గెలిచిన పార్టీ మీద అంటా ఉంటది, వివిధ రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో అంటూ ఉంటది. అది ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు. కాబట్టి ఈవీఎంలని ఇదేదో హార్డిల్ టు ది డెమోక్రసీ అనుకోవటానికి వీల్లేదు, దాన్ని తోసిపడేయటమే. ఇక ఘర్షణల విషయానికి వస్తే, ఇది దీంట్లో కూడా 100కు 5-6 అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. మనం క్లాస్ రూమ్ లో చూస్తుంటాం, గ్రామంలో చూస్తుంటాం. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, వాళ్ళ నాయకులు చెప్పినా వినరు. వాళ్ళ న్యాచురల్ బిహేవియర్ అట్టు ఉంటుంది. కాబట్టి చిన్నదానికే రియాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి అది ఇంట్లో అవుతారు, బజార్లో అవుతారు, ఎలక్షన్ సందర్భం కూడా అవుతారు. కాబట్టి ఇటువంటి ఆవేశపరుల వల్ల ఆ షార్ప్ రియాక్షన్స్ తోటి ఘర్షణలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి మనం కూడా అట్లాగే చూడాలి. ఇది ఒక అంశం. తర్వాత మరొకటి ఏంటంటే, ఎక్కడైతే నాయకులు రెచ్చగొట్టే దగ్గర ఉంటుందో అక్కడ రెచ్చిపోతారు, కార్యకర్తలు రెచ్చిపోతారు. కాబట్టి నాయకులకే కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. వాళ్ళకు రెచ్చగొట్టి గ్లామర్ పెంచుకుందామనో, రెచ్చగొట్టి ఎదుటోళ్ళ మీద ఉపికేద్దామనో ఇటువంటి నాయకులకు ఉంటే జనం రెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది కూడా ఇప్పుడు చాలా మంది మనం ప్రచారం చేయటం చూస్తా ఉన్నాం గత 3 నెలలుగా. కానీ హైదరాబాద్లో తొడలు కొట్టుకున్నారు. నీ సంగతి చూస్తుంటే 15 నిమిషాలు చూస్తుంటే 15 సెకండ్లు చూస్తాను. అది దాంతో క్యాడరు అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళలోనే ఆ ఓపిక ఉండకపోతే కేంద్ర స్థాయిలో ఎక్కడ ఓపుకుంటది. కాబట్టి అటువంటిది. తర్వాత ఇంకోటి 1 or 2% యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు కూడా అట్లాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి అది ఒక హ్యాబిట్. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్, కాబట్టి ఇవాళ ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనుకోవటానికి వీల్లేదు. ఇన్సిడెంట్స్ ఇది కామన్. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి మనకు భువనగిరికి సంబంధించిన ఒక ఇష్యూ ఉంది. భువనగిరిలో డైరెక్ట్ గా ఒక పోలింగ్ బూత్ దగ్గరికి అక్కడ రైతులంతా కలిసి ధాన్యాన్ని తీసుకొచ్చి పోలింగ్ బూత్ ముందర పోసి ఇవి కొనుగోలు చేస్తేనే మేము ఓట్లు వేస్తామని చెప్పంటూ నిరసన వ్యక్తం చేసిన ఒక విచిత్రమైన పరిస్థితి ఒకటి ఇవాళ మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. భువనగిరిలో జనాలంతా కూడా డైరెక్ట్ గానే ఆ ధాన్యం బస్తాలను తీసుకొని వచ్చి అక్కడ పోలింగ్ సెంటర్ల ముందు పెట్టిన పరిస్థితి. నిజంగా అంటే వారికి ఉన్న సమస్యను ఇక ఏ రకంగా పాలకుల ముందుకు తీసుకుపోవాలి అన్న విషయంలో వారికి ఇక వేరే గత్యంతరం లేని పరిస్థితి వచ్చి ఉండాలి. మరి అటువంటి ఆలోచనతో వారంతా కూడా అక్కడ ధాన్యం బస్తాలను తీసుకొచ్చి డైరెక్ట్ గా పోలింగ్ స్టేషన్ ముందుకు వచ్చారు. ఇది భువనగిరిలో జరిగింది. మరి అక్కడ యాదాద్రి సంబంధించిన యంత్రాంగం ఏమైనా వారికి ఏమైనా హామీలు ఇస్తుందా, వారిని ఏ రకంగా ఒప్పిస్తుంది అన్న విషయం చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. జనమంతా కూడా అక్కడ ధర్నా చేస్తూ వారంతా కూడా ఇవి కొనుగోలు చేయాలి. అంటే ముఖ్యంగా భారీగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది అన్న ఒక
ఆందోళన ఇవాళ రైతాంగంలో కనిపిస్తుంది. ఇవాళ రైతు పొరపాటున భారీ వర్షాలు వస్తే కనుక ఖచ్చితంగా ఈ ధాన్యం తడిచిపోతుంది, మళ్ళీ మేమంతా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, వెంటనే కొనుగోలు ప్రక్రియను స్టార్ట్ చేయాలి అని చెప్పని ఆందోళనలో వారంతా కూడా ఆందోళన చేస్తున్నట్టుగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఒక రకంగా చూసుకుంటే తమ నిరసనను ఏ రకంగా పాలకుల ముందుకు తీసుకుపోవాలి అని చెప్పాలంటే ఇది ఒక విధానాన్ని వారు ఎంచుకున్న పరిస్థితి. రైట్, మనం ఒకసారి మురళీ మనోహర్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ భువనగిరిలో రైతులు వారు ఒక విధానాన్ని ఎంచుకున్నారు, ఇవాళ తమ నిరసనను చెప్పుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా చూస్తున్నారు. సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి. రైతులు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళ యొక్క ఎందుకంటే అధికార యంత్రాంగం కానీ లేకపోతే మంత్రులు కానీ ఎవరైతే బాధ్యత వహించాలనో వాళ్ళు బాధ్యత వహించకపోవడం కారణంగా విసుగు చెందినటువంటి రైతులు, సమస్య దిక్కుదోచని రైతులు ఒక్కొక్కసారి ఇలా రియాక్ట్ అవుతా ఉంటారు. ఎందుకంటే సాధారణ స్థితిలో వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు, ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు వెంటనే స్పందించే యంత్రాంగం ఉంటే స్థితి ఇంతవరకు రాదు. అందుకని వాళ్ళ అకేషన్స్ కొరకు వెయిట్ చేయడం మొదలు పెట్టారు. పెద్ద మంత్రి వచ్చినప్పుడు అడ్డుకోవడం లాంటివి ఇవన్నీ అట్లా చేస్తే కూడా ఏం చేస్తున్నారు, పోలీసును ఉపయోగించడం, ఇది చేయడం. కనుక ఇది ఎన్నికలు అనేది ఒక గొప్ప అవకాశము, నిలదీయవచ్చు. కనుక రాజకీయ నాయకులు ఇప్పుడైతేనే మా మాట వింటారు అనేటువంటి ఒక మానసిక స్థితి అందరు ఓటర్స్ లో ఇది కలుగుతాం. కనుక వాళ్ళ ఇంపేషన్స్ అంటాం, అసహనాన్ని ఎక్కువగా పరీక్షిస్తే ఇలాగే ఉంటుంది. చాలా సంతోషపడాలి, ఒక ఇష్యూ బేస్డ్ గా వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తున్నారు. కానీ ఇంతకు ముందు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక పోలింగ్ బూత్ వాళ్ళు, ఒక గ్రామస్తులు మధ్యాహ్నం వరకు వెయిట్ చేశారు, మా దగ్గరికి ఎవరు రాలేదు అని చెప్పేసి, ఇది డబ్బుల కోసం. కనుక డబ్బుల డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ గ్రామానికో ఆ వీధికో అందలేదు. అందకపోతే సింపుల్ గా ఓటు వేయకుండా ఆగారు అన్న. అది ఇంకా దారుణం కదా. ఇంకా ఈ డెమోక్రసీ ఇంకా మనం పర్ఫెక్షన్ వైపు వెళ్ళలేదు. దానికన్నా ఇది బెటర్ ఏమో అని నాకు అనిపిస్తా ఉంది నిజమైతే మాత్రం రైతులు. ఎందుకంటే అందరు తెలివైన వాళ్ళు అయిపోయారు ఈ మధ్య. నిరసన కూడా ఒక నిరసన ఉంటది, డిమాండ్ ఇంకొకటి ఉంటుంది. ఇలాంటి తెలివితేటలు కూడా చాలా మందికి వచ్చేసాయి. పబ్లిక్ చూడడానికి ఒక డిమాండ్ ఉంటుంది, ఇంటర్నల్ డిమాండ్ వేరే ఉంటుంది. వాళ్ళకి అందాల్సిన డబ్బులు ఒక పార్టీ అందింటాయి, ఇంకో పార్టీ అంది ఉండవు. సో ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. కనుక సంతోషిద్దాం, కనీసం రైతులు వాళ్ళ పంట అక్కడికి తీసుకొచ్చారు అంటేనే వాళ్ళు చాలా జినైన్గా ఇష్యూ బేస్డ్ గా చేస్తున్నారు. కనుక మనం దాన్ని ఎక్కువగా చింతించాల్సిన పని కాదు. తీవ్రతను బట్టి ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారని మాత్రమే నేను అనుకుంటున్నాను. అంతకు మించి దీన్ని ఇంకోలాగా చూడనీకే వీలు లేదని అనిపిస్తుంది. రైట్ సార్, సత్యం గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? వాళ్ళ రైతులు డైరెక్ట్ లాంగ్ రన్ సమస్య ఉంటే నామినేషన్ చేస్తున్నారు. ఉదాహరణకు నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నప్పుడు 500 మంది నామినేషన్ చేశారు. గతంలో 500 మంది బ్యాలెట్ పేపర్ మీద వాళ్ళ గుర్తులు వచ్చినాయి. అట్లాగే ఆ మధ్య ఈటల రాజేందర్ ఎలక్షన్ లో VRO నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేశారు. ఇది ఏడాది 2 ఏళ్లుగా ఉన్నటువంటి ఇష్యూస్ కాబట్టి అట్లా వేశారు. ఇంకా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగినాయి సమస్యలు ఉన్నప్పుడు. ఇది స్పాంటేనియస్ గా జరిగింది. అంటే నిన్న ఇవాళ వర్షాలు వచ్చి తడిచినటువంటి ధాన్యాన్ని దరిదాపు రాష్ట్ర ప్రభుత్వం కొంటూనే ఉంది, కానీ నిరీక్షించాల్సి వస్తుంది రైతులు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ సమయం కాబట్టి ఇది అధికారుల దృష్టికి, మీడియా దృష్టికి త్వరితంగా పోతుందని ఎవరో రైతుల్లో ఆలోచన చేశారు. అది వాస్తవానికి ఎలక్షన్ ని అడ్డుకోవటానిగా చూడకూడదు. సమస్య తీవ్రతను చూసి పరిష్కరించడానికి ఇది ఒక ఉపాయం వాళ్ళకు రైతులకు దోషింది. తొందర ప్రభుత్వం దృష్టికి, తొందర మీడియా దృష్టికి పోతుంది ఈ సమయం అయితే అని ఎన్నుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ధాన్యాన్ని తీసుకొచ్చి నిరసన చేస్తున్నారు. అట్లే చూడాలి. కాబట్టి వాళ్ళు ఏదో ఓటింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు, లేదా ఒక పార్టీకి వ్యతిరేకంగా కాదు, ఇవన్నీ కాదు. కానీ వాళ్ళ ఇష్యూను మాత్రం ఇమీడియట్ గా హైయర్ అథారిటీస్ టేకప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చేసినటువంటి విషయాన్నే మనం పరిగణించాలి. సార్, ఇంకొక విషయం చూసుకుంటే మనకి ఇప్పుడు షేక్పేట్ నుంచి అందుతున్న ఒక సమాచారం ప్రకారం అయితే అక్కడ తమ ఓట్లు లేవని చెప్పేసి ఓటర్లు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి షేక్పేట్ లో. ఇప్పుడు ఓట్లు మిస్ కావటం ఒక ఎత్తు, ఓట్లు ఉంటే ఆ మధ్య ఒక అపార్ట్మెంట్కి అపార్ట్మెంటే
వాళ్ళు వచ్చే లోపలే మొత్తం టోటల్ ఓట్లు వేసిపోయారు హైదరాబాద్ కార్పొరేషన్ కల్లా. అట్లే కొన్ని ఓట్లు ఒక పేజెస్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఓటర్ లిస్ట్ లో. అటువంటప్పుడు ఇటువంటి సమస్య ఎదురవుద్ది. కాబట్టి కాస్త ప్రీ పోలింగ్ చెక్కింగ్ కూడా ఉండాలి, చెక్ చేయాలి. అంటే కేవలం ఆ ఓటర్ లిస్ట్ పోలింగ్ బూత్ దగ్గర ఇస్తే అవి బ్యాగులో పెట్టుకుని వచ్చి పోలింగ్ స్టేషన్ల ఓపెన్ చేస్తే కొన్ని పేజెస్ మిస్ అయితే ఇటువంటి సమస్య ఎదురైంది. కాబట్టి ఇది రెవెన్యూ వాళ్ళు టేకప్ చేస్తున్నారు కాబట్టి రెవెన్యూ వాళ్ళే కాస్త దీన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఓటర్ లిస్ట్ లేకపోతే ఓటర్లు ఉన్నాం కానీ లిస్టులు లేవనంటే మళ్ళీ అక్కడ పెద్ద టెన్షన్స్ బిల్డప్ అవుతాయి. తర్వాత ఇది అసలు తెలంగాణలో అశాంతంగా జరిగింది లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఎలక్షన్ జరగలేదన్నట్టు ఒక స్టాంపు పడుతుంది. కాబట్టి వీటిని ముందే చెక్ చేసుకున్నటువంటి యంత్రాంగం కూడా ఉండాలి. అటువంటి పరిస్థితిని ఎలక్షన్ సమస్యంగా మానిటరింగ్ చేయాలి. అయితే ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయంటే ఒక పెద్ద లోపం, దేశవ్యాప్తంగా ఏం లోపం అంటే ఎలక్షన్ కమిషన్కు సొంత యంత్రాంగం లేదు. ఎలక్షన్ ముందల్నే ఓటర్ని రిజిస్టర్ చేస్తారు. సంవత్సరం మొత్తం ఇప్పుడు ఆధార్ కార్డు ఎక్కడుంటే అక్కడ పోయి ఆధార్ కార్డు మార్పించుకున్నట్టుగా సంవత్సరం మొత్తం కూడా ఈ ఎలక్షన్ ఓటర్లు మార్చుకోవటం కానీ, ఓ దగ్గర నుంచి ఓ దగ్గరికి మార్చుకోవటం కానీ, ఓ దగ్గర నుంచి ఓ వస్తే ట్రాన్స్ఫర్ చేయించుకోవటం కానీ, కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకోవటం కానీ, చనిపోయినవి తీసేయటం కానీ, ఇదంతా కూడా అది దేశవ్యాప్తంగా నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఉండాలి. అంటే పెద్ద ఎత్తున యంత్రాంగం అవసరం లేదు. నియోజకవర్గానికి ఒక ఆఫీస్ ఉన్నా ఇవి మొత్తం సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓటర్లు నమోదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారు కానీ వాస్తవానికి అది ఎలక్షన్ ముందల్లే చేస్తూ ఉంటారు. అది ఒక పెద్ద టెన్షన్. తర్వాత ఇవాళ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపడానికి ఎలక్షన్ కమిషన్ ఎవరి మీద ఆధారపడాలి? మళ్ళీ స్టేట్ రెవెన్యూ, స్టేట్ పోలీస్ మీద ఆధారపడాలి. వాళ్ళే పోలీసు లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాలి, రెవెన్యూ వాళ్ళని అడ్మినిస్ట్రేట్ చేయాలి. ఇటువంటి లిమిటేషన్స్ ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఇంకా నయం, థ్యాంక్స్ టు ది సెషన్ వల్ల అసలు ఎలక్షన్ కమిషన్ కు ఉన్న పవర్ ఏందో తెలిసింది. మనం ఎవరైనా స్టూడెంట్ లైఫ్ లో అనుకున్నామా గోడల మీద రాయటం అనేది బంద్ చేయటం ఈ భగవంతుని వల్ల కూడా కాదు అనుకున్నాం. కానీ సెషన్ చేయగలిగాడు, చాలా పనులు చేయగలిగాడు. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన అవసరం ఉంది. పెంచితే ఇటువంటి ఈ మిస్సింగ్స్ కానీ ఇటువంటి ఒక్కొక్కసారి ఒక పేజే మిస్ అయితే అందులో దరిదాపు ఒక 100 మంది మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇటువంటి ఎర్రర్స్ ని కూడా చెక్ చేసుకోవాలి. మామూలు టైంలో అయితే పెద్ద రియాక్షన్స్ ఉండవు. ఇది పోటాపోటీగా ఆలోచిస్తున్న సమయంలో ఇట్లా అయ్యే వరకల్లా అది పెద్ద నెగిటివ్ రియాక్షన్ ఉంటుంది. నేను చెప్తాను. రైట్ సార్, రైట్. ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తెనాలిలో జరిగిన ఒక బ్రేకింగ్కి సంబంధించిన వార్త చూసుకుంటే అక్కడ వైసీపీ అభ్యర్థి ఒక ఓటర్ మీద దాడి చేశాడు అని చెప్పని అంటున్నారు. మరి అది ఓటరా, టీడీపీ కార్యకర్తనా, లేకపోతే ఎవరు అన్నది ఇంకా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న శివకుమార్ అక్కడ ఒక వ్యక్తి మీద దాడి చేయడం, ఆయన వెంటనే స్పందించి అతని మీద శివకుమార్ మీద దాడి చేయడం అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి ఇదొక సెన్సేషన్గానే మారుతున్న పరిస్థితి. ఎమ్మెల్యేగా ఉన్నాడు, అదేవిధంగా ఆయన ఇప్పుడు ప్రస్తుత అభ్యర్థి. మరి అతని మీద ఓటరా లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన కార్యకర్తనా తెలియదు. మరి వాళ్ళు వాగ్వాదం చేస్తున్నప్పుడు అతనేదో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఇతను అక్కడ ఓటర్గా లేకపోతే అక్కడ టీడీపీ కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఇతని మీద దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓటింగ్ కేంద్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్. ఏది ఏమైనా ఏపీలో కొంత వివాదాస్పదంగానే నడుస్తూ ఉంది. రకరకాల పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్న వ్యక్తులు పరస్పరం దాడులకు దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఏది ఏమైనా ఇవాళ పార్టీలు వాళ్ళ ఎజెండాలకు అనుగుణంగా ఇవాళ ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులు చేస్తే చేసుకోవచ్చు కాక, కానీ ఓటర్లు ఎక్కడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇవాళ ఎన్నికల సంఘం పూర్తి స్థాయి భద్రత కల్పిస్తుంది, పూర్తి స్థాయి అష్యూరెన్స్ ఇస్తోంది. మీకు ఓటింగ్ కేంద్రాల్లో, పోలింగ్ కేంద్రాల్లో మీకు పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. మీరు స్వచ్ఛందంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా వెళ్ళండి, ఓటు వేయండి అని చెప్పి మాత్రం చెప్తుంది. ఈ పొలిటికల్ అఫిలియేషన్స్ ఏమున్నా, పొలిటికల్ గొడవలు ఎక్కడున్నా కానీ వాటిని మీరు వదిలిపెట్టండి అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఫైనల్ గా మనం డిబేట్ క్లోజ్ చేయాల్సి ఉంది. మనము అన్ని సత్యం గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇవాళ ఈ గొడవలు ఏమున్నా ఖచ్చితంగా ఓటర్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాలి, ఓటు వేయాలి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు?
ఇప్పుడు అర్బన్ కన్నా రూరల్ లో పొలిటికల్ కమిట్మెంట్ ఎక్కువ అండి. Yes, sir. కాబట్టి రికగ్నిషన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అర్బన్ నుంచి పోయి రూరల్ లో ఓటేస్తారు. మా వాడు వచ్చాడు, మా వాడు వేసాడని. తర్వాత అభ్యర్థులు కూడా థ్యాంక్ఫుల్ గా ఉంటారు, నా కోసం వచ్చి ఓట్లు వేశారని. అందుకే అందరూ కూడా సిటీ నుంచి టౌన్ నుంచి ఊళ్ళలో పోయి ఓటేస్తా ఉంటారు. రెండవది, ఇటువంటి పోలింగ్ స్టేషన్ లో అగ్రెసివ్ బిహేవియర్ ఉన్నప్పుడు కాస్త పోటీ చేసినటువంటి వ్యక్తులే పెద్దలు కాబట్టి, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, వాళ్ళకు బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళే దాన్ని టెన్షన్స్ డైల్యూట్ చేయాలి తప్ప వాళ్ళే చేసుకుంటే సామాన్యకర్త రియాక్ట్ అవుతారు. అందులో అపోజిషన్ పార్టీ కార్యకర్త అయితే మరింత రియాక్ట్ అవుతారు. కాబట్టి అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉన్నప్పటికీ పోలీసుల మీద నెట్టేసి మనం మాత్రం మన ఇష్టానుసారం బిహేవ్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇద్దరు కార్యకర్తల మధ్య కొట్టుకుంటే ఇది పెద్ద వార్త కాదు, కానీ పోటీ చేసిన వ్యక్తి చేసుకుంటే ఇది పెద్ద వార్త. కాబట్టి వాళ్ళకే ఓపిక ఉండాలి, చైతన్యం ప్రదర్శించాలి. రైట్ సార్. మనకు మనోహర్ గారు, మురళీ మనోహర్ గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? సత్యం గారు చెప్పినట్టుగా అది అభ్యర్థి చేయి చేసుకోవడం అనేది పెద్ద వార్త. ఇప్పుడు నేషనల్ మీడియాలో వచ్చేసిందండి. ఇది ఎంత దూరం పోయింది అంటే, అభ్యర్థి లైన్ లో నిలబడకుండా లైన్ క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ చేశాడు ఓటర్. ఆ క్వశ్చన్ చేసేసరికి కోపం వచ్చింది, నన్నే క్వశ్చన్ చేస్తావా అని చంప మీద ఒకటి కొట్టాడు. కొట్టినప్పుడు మరి అతను కూడా ఒక వ్యక్తే కనుక ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇది యాక్చువల్ గా కనిపిస్తున్నటువంటి విషయము కనుక దేశం అంతా కూడా ఇది అట్రాక్ట్ చేసింది ఈ వార్త. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, ఏదైనా సహనం అనేది చాలా మంచిది, అందరికీ సహనం ఉండాలి, కాస్త ఓపిక ఉండాలి. తర్వాత క్రమశిక్షణ అనేది అందరికీ వర్తిస్తుంది, అభ్యర్థి అయినా వర్తిస్తుంది, ఓటర్ కూడా వర్తిస్తుంది. సిస్టమ్స్ ఉంటాయి, ఓటర్ బహుశా అభ్యర్థిని తీసుకెళ్లడానికి ఇది ఉంటాయి. ఓవరాల్ గా వారు చెప్పినట్టుగా గ్రామాల్లో ఈ గుర్తింపు ఉంది కనుకనే ఓటింగ్ బాగా జరుగుతుంది. నేను కూడా ఎన్నికల డ్యూటీ చేశాను. పర్టికులర్ గ్రామీణులు ఓటర్ లిస్ట్ లో తమ పేరు లేకపోతే చాలా ఫీల్ అవుతారు. వాళ్ళు ఒక ఓటు వేయలేదు అనేది కాదు, అసలు వాడు అప్పుడే నన్ను చంపేశారా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, నా ఓటర్ లిస్ట్ లో నా పేరు లేకపోతే నేను చచ్చినట్ట, అంత సెంటిమెంట్ కూడా ఉంటది గ్రామీణ ప్రాంతం ఓటర్స్ కు. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ నోట్ చేసుకోవాలి. కనుక ఓటర్ లిస్ట్ లో పేరు రావడము రాకపోవడం అనేది అది ఒక సీరియస్ మ్యాటర్ మరి గ్రామీణులు పర్టికులర్ గా. సో అలా డెమోక్రసీ ఇంకా రిఫైన్ కావాలి, ఇంకా ఫైన్ ట్యూనింగ్ కావాలి, అలా నాకు అనిపిస్తుంది. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందే సత్యం గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు. రైట్, మొత్తంగా ఇవాళ సిచ్యువేషన్ అయితే చూస్తే ఏపీలో కొంత సీరియస్ సిచ్యువేషనే కనబడతా ఉంది. హోరాహోరీగా పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి వ్యూహాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్యన కొంత ఉద్రిక్త పరిస్థితులు